నమస్తే మీ పేరు? ఏడుకొండలమ్మ. ఏడుకొండల గారు. నాగర్ చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా, ఎలా ఉందంటారు? చాలా బాగుంది. పరిపాలన అంటే చాలా బాగుంది. అన్ని విధాలుగా మంచి జరుగుతుంది జనాలకి. ఇలాగ చేస్తే ఏమీ పర్వాలేదు. అంటే ఇస్తానన్న పథకాలు ఉన్నాయి కదా, 6 పథకాలు ఎన్ని పథకాలు వస్తున్నాయంటారు? వారి పథకాలు మీ డబ్బు లేదని 4 పథకాలైనా రావచ్చు, వస్తాయి. కానీ వచ్చి కూడా రేపు నవంబర్ కాదు, వచ్చి జనవరి కాదు, ఫిబ్రవరి నెల, మార్చి నెలలోంచి అవి కూడా విడుదల అవ్వచ్చు. ఓకే ఓకే. అంతే పథకాలు కూడా అది. మరి పింఛన్ అవి పెంచిస్తున్నారంటే పర్లేదా? పింఛన్ అవి పెంచిస్తున్నారు, చాలా పర్లేదు, చాలా బాగుంది. ఉచిత గ్యాస్ అన్నారు, అవి వస్తాయి. రాసుకు వెళ్ళారు కూడా, అవి కూడా పడతాయి. మరి ఉచిత ఇసుకన్నారు కదండి, అందుబాటులోకి వస్తుందంటారా? వస్తుంది, ఏం అభ్యంతరం లేదు. వచ్చింది ఆల్రెడీ, వచ్చారు. దొరుకుతుందంటారా? దొరుకుతుంది. మరి సరుకులు వెళ్ళి బాగా పెంచేసారు, ఇబ్బంది పెడుతున్నారు ప్రజలు అని చెప్పేసి అన్నారు కదా. ఇబ్బంది పెడుతున్నారంటే మరి తాడి దగ్గర కూడా కొంచెం ముందు గొయ్యడిపోయింది కదా, మరి బాగా లోటీలో ఉన్నాడు. ఆ లోటీ కొంచెం కూలుకోవాలి కదా, కోలుకోవాలనుకుంటే మరి టైం పడుతుంది. గొయ్యి అంటే ఏ రకంగా అంటారు? ఏ రకంగా అంటే జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం చాలా దారుణంగా చేశాడు. రూపాయలు అవుతానికి ఇప్పుడు వచ్చారు కానీ వీళ్ళు కొట్టుకుంటున్నారు. వీళ్ళ దగ్గర ఏమీ లేదు, ఇదంతా ఆడే పంచిపెట్టేసాడు. అంటే ఏ రకంగా అంటారు? ఏ రకంగా అంటే అందరికీ అన్ని రకాలుగా ఇచ్చాడు. ఆడు కూడా ఇచ్చాడు, ఇవ్వలేదంటే కానీ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మరి వీళ్ళ ఏమో అసలే మన ఆంధ్రలో డబ్బు తక్కువ. డబ్బు తక్కువ అయినప్పుడు ఆడు కూడా పిచ్చి ఇచ్చాడు, పెట్టేశాడు. పెట్టేసిన తర్వాత మరి ఇప్పుడు వీళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది. మరి అప్పుడు పథకాలు ఉపయోగకరంగా ఉన్నాయంటారు? అప్పుడు తీసుకున్నప్పుడు ఉపయోగకరంగా ఉన్నాయంటే ఉపకారం అయ్యి అవ్వకపోవటమేంటి, తిన్నారు, అందులోనూ తిన్నారు కానీ జనానికి అయితే మట్టుకి అంత అనుకూలంగా పాలించలేదు. అంటే ఏ రకంగా అంటారు? ఏ విధంగా అంటే మనం ఏం చెబుతాం, అన్ని విధాలుగా ఇసుకొచ్చింది. పాలన నచ్చలేదు. ఒకవేళ ఎంత వచ్చినా పాలన అయితే మటుకు ఏమి నచ్చలేదు. గత ప్రభుత్వంలో ప్రజలు మంచిగా చూసుకున్నాను, వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇచ్చాను అని చెప్పేసి అంటూ ఉన్నారు కదా. మరి అన్న ఇచ్చాడు కానీ ఇచ్చిందని అంత అనుకూలంగా ఏమీ లేదు. మరి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటారు? ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటే ఇక్కడి నుంచి వచ్చినటువంటి ఇప్పుడు టీడీపీ అయితే ప్రజలకైతే మాత్రం మంచిగా జరుగుతుంది. టీడీపీ నేతృత్వంలో ప్రజలకైతే మంచి జరుగుతుంది. కానీ ఆడి దాంట్లో తినేవాళ్ళు తినేరు, ఏడిసేవాడు ఏడిసాడు. అది ఇక్కడ మొత్తం అష్టాదులకి కూడా ఫలితాలు దొక్కుతాయి, కొద్దో గొప్ప. అంటే టీడీపీలో మంచి జరుగుతుంది అంటే ఏ విధంగా మంచి జరుగుతుంది ప్రజలకి? ఏ విధంగా మంచి జరుగుతుంది అంటే ఏం చెప్తాం మనం, ఏదో విధంగా జరుగుతుంది, అన్నీ మంచిగా జరుగుతాయి. మార్పు చూసారా? రోడ్లు వేయడం కానీ ఇవి కానీ? ఈ రోడ్డు వచ్చిన తర్వాత మార్పు పర్వాలేదు, మార్పు పర్వాలేదు. గత ప్రభుత్వంతో కొలిస్తే నేను ఇంకా ఎన్నో చెప్పలేను కానీ గత ప్రభుత్వంతో కొలిస్తే మటుకు ఈ ప్రభుత్వానికి పర్వాలేదు, బాగానే ఉంది. బీటీఎం సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా బాగా సీఎంస్ అవుతున్నాడు. మరి తప్పులేదు, పర్వాలేదు. మరి ఉండి గోళ్ళు ఎలాగా చేస్తారనేది మనం ఏం చెప్పలేము కానీ ఇప్పుడైతే మటుకు పర్వాలేదు.